హలో అండి. తెలంగాణలో ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఈ వీడియోలో మనము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది తెలుసుకుందాము. అండ్ మీరు అప్లై చేసే ముందు మీరు యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ గానీ, లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఇలాంటి సర్టిఫికేట్స్ అనేవి మనము రెన్యువల్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో, దాని యొక్క డేట్ కూడా మీరు చూసుకొని ఇన్ కేస్ రెన్యువల్ అవ్వలేకుంటే మటుకు ఇప్పుడే నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఈ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఇలాంటి సర్టిఫికేట్స్ రావడానికి అట్లీస్ట్ 1 వీక్ అయినా టైం పడుతుంది. ముందుగా మనము టీఎస్ఎల్ పిఆర్బి ఈ వెబ్సైట్కి వెళ్తే కనుక ఇక్కడ మనం వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఎస్ ఐ హ్యావ్ రిజిస్టర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం సైన్ ఇన్ చేసి అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ రిజిస్టర్ చేయలేదు అంటే నో రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. వన్స్ నో రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము 10th క్లాస్ 2004 నుంచి 2024 వరకు 10th క్లాస్ అనేది తెలంగాణలో చదివమ్మా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది క్లిక్ చేయండి. అండ్ తెలంగాణ 10th క్లాస్ హాల్ టికెట్ ఇక్కడ ఎంటర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మనము ఏ ఇయర్లో 10th క్లాస్ అనేది పాస్ అయ్యామో ఆ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు మీ పేరు అనేది ఎలాగైతే ఉందో ఎగ్జాక్ట్గా అలానే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ జెండర్ ఏదైతే ఉందో ఆ జెండర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు తెలంగాణకి లోకలా కాదా అని ఒకసారి న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది చదవండి. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు తెలంగాణకి లోకల్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తెలంగాణ లోకల్ అనేది 1st to 7th క్లాస్ మనము తెలంగాణలో చదివితే కనుక మనము ఇక్కడ లోకల్ అవుతాము. ఇన్ కేస్ చదవలేకపోతే నో అని క్లిక్ చేయండి. తెలంగాణకి నాన్ లోకల్ అవుతాం మనము. అలాగే మన కమ్యూనిటీ ఏదైతే ఉందో ఓసీ అయితే ఓసీ క్లిక్ చేయండి. బీసీఈ, బీసీబీ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, సో ఈ కమ్యూనిటీ పైన మీది ఏదైతే కమ్యూనిటీ ఉందో ఒకసారి మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ చూసుకొని వెరిఫై చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది ఇక్కడ బోర్డు అనేది కంపల్సరీగా చెప్పింది, తర్వాత ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా ఉండవని. సో సర్టిఫికేట్తో వెరిఫై చేసుకొని ఇక్కడ మీ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మనకి ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వరకు ఇదే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. ఎందుకంటే దీనికి ఓటీపీస్ కానీ లేదా వెరిఫికేషన్ ప్రాసెస్ అప్పుడు ఏదైనా మెసేజెస్ కానీ ఈ మొబైల్ నెంబర్ ఓటీపీ లేదా ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది అనమాట. సో మొబైల్ నెంబర్ అనేది అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇప్పుడు కరెంట్గా ఏదైతే యూజ్ చేస్తున్నారో ఇన్ యూజ్లో ఏదైతే ఉందో అది మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఇవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ పేజ్ పాపప్ అవుతుంది. వెరిఫై ఆల్ ద డీటెయిల్స్. ఎందుకంటే ఇది చాలాసార్లు కన్ఫర్మేషన్ పేజ్ అనేది మనల్ని అడుగుతారు. ఎందుకంటే ఒకసారి మనము అన్నీ కూడా ఓకే క్లిక్ చేసిన తర్వాత వన్ సబ్మిటెడ్ నో మోడిఫికేషన్స్ విల్ బి డన్ అనమాట. సో ఒక్కసారి సబ్మిట్ చేస్తే మోడిఫికేషన్ మనం చేయలేము. సో ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయండి. ఈ వెరిఫై బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని ఇలాగా మెసేజ్ విండోలోనే కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ మాత్రమే మనం ఇంకా కంప్లీట్ చేసాము. సో ఇంకా అప్లికేషన్ అనేది ఇంకా ఉందన్నమాట. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ అని ఈ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు లాగిన్ అవుతున్నప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఏదైతే ఉందో అది మన పాస్వర్డ్గా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో ప్రొసీడ్ టు లాగిన్ పైన క్లిక్ చేయండి. వన్స్ ప్రొసీడ్ టు లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ లాగిన్ విండో అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 0102 ఈజ్ ద మంత్ అండ్ 2000 ఈజ్ ద ఇయర్. సో ఇలాగా వితౌట్ స్పేస్ మనము ఇలాగా ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ లాగిన్ అనే విండోలో మనము పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అలాగే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే మన రిజిస్ట్రేషన్కి ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని వస్తుందన్నమాట. ఈ సక్సెస్ వచ్చిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనం సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. కరెంట్ పాస్వర్డ్ ఏది మనది డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనము దాంతోనే కదా ఇప్పుడు సైన్ ఇన్ అయ్యాము. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని కన్ఫర్మేషన్గా న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ వన్స్ అగైన్ ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ న్యూ పాస్వర్డ్ అనే దాంట్లో మనకి 8 to 16 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి పాస్వర్డ్. అండ్ దెన్ అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ అయినా అందులో ఉండాలి. దాని తర్వాత ఒక నెంబర్
కూడా ఉండాలి. దీంతో పాటు మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ TSI@2026 ఇక్కడ టీ అనేది క్యాపిటల్ అండ్ ఎస్ఐ ఇవి స్మాల్ ఎన్ని ఉండొచ్చు. అండ్ దెన్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది కదా, ఇక్కడ ఇచ్చిన స్పెషల్ క్యారెక్టర్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఈ స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఇక్కడ నెంబర్ 2026 మనం జస్ట్ వన్ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్తో ఇది చేశాను అనమాట. సో TSI ఇక్కడ అన్ని వీళ్ళు చెప్పిన క్రైటీరియా మొత్తం కూడా ఈ పాస్వర్డ్లో ఉంది. అలాగే ఇది 8 to 16 క్యారెక్టర్స్ మధ్యలో లాంగ్ ఎంత మనము ఉండాలి, 18 to 16 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. సో అప్పుడు ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు క్రియేట్ చేసిన న్యూ పాస్వర్డ్ అండ్ న్యూ పాస్వర్డ్ మర్చిపోకుండా మీరు ఎక్కడ నోట్ డౌన్ చేసుకోండి అండ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఇది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మనం వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మనం పేమెంట్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ UPI ద్వారా పేమెంట్ చేయొచ్చు. అండ్ పేమెంట్ చేసే ముందు ఇక్కడ కంటిన్యూ టు పే ఇక్కడ క్లిక్ చేసే ముందు మీరు ఇక్కడ ఇది పోస్ట్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పోస్ట్ అనేవి ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకోండి. వీటిని సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఫీ సమ్మరీ అనేది ఇస్తుంది. అంటే మొత్తం ఎంత పే చేయాలి, లేదా మనము ఒక పోస్ట్ కన్నా ఇంకొక పోస్ట్ కూడా అప్లై చేస్తాం కదా, సో అది దాని అమౌంట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో నెట్ అమౌంట్ టు బి పేడ్ మొత్తం మీరు ఎంత పే చేయాలి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఈ పోస్ట్ అనేది మీరు కేర్ఫుల్గా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, పోస్ట్ బట్టి అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి ఇవన్నీ కూడా క్లారిటీగా మీరు ముందే నోట్ డౌన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ టు పే. అండ్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము పేమెంట్ ప్రాసెస్ అవుతున్నప్పుడు బ్యాక్ వెళ్ళడం కానీ లేదా పేజ్ని ఇలా పుల్ డౌన్ చేసి రీఫ్రెష్ చేయడం కానీ చెయ్యకూడదు అనమాట. వెయిట్ అంటిల్ ద పేమెంట్ సక్సెస్ మెసేజ్ అపియర్స్. పేమెంట్ అనేది సక్సెస్ అని ఈ మెసేజ్ వచ్చేంత వరకు కూడా మనం ఈ పేజ్ని ఎలాంటి బ్యాక్ వెళ్ళడం కానీ లేదా రీఫ్రెష్ చేయడం కానీ చేయకూడదు. సో ఇదంతా ఒకసారి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనం కంటిన్యూ టు పే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తుంది. త్రూ విచ్ మీన్స్ ఆఫ్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ లేదా UPI ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ కార్డ్ అయితే కనుక మీరు కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, మంత్ అండ్ ఇయర్, CVV ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఒకసారి ఫోటో తీసుకొని మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఏదైతే పేమెంట్ సక్సెస్ఫుల్ విండో ఉంటుందో అది ఫోటో తీసుకొని మీరు ప్రిజర్వ్ చేసుకోండి. పేమెంట్ రిఫరెన్స్, ట్రాన్సాక్షన్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తుంది. డియర్ క్యాండిడేట్, యువర్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఇస్ సక్సెస్ఫుల్ ప్లీజ్ కంటిన్యూ టు ఫిల్ ద సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ వరకు మనం రిజిస్ట్రేషన్ అనేది చేసాము. ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా అయిపోయింది అని చెప్తుంది. సో కంటిన్యూ టు అప్లికేషన్ ఏదైతే ఇప్పుడు అసలు ఫామ్ ఉందో దాన్ని ఫిల్ చేయడానికి కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు ప్రొవైడ్ చేసింది 1-10 సార్లు వెరిఫై చేసుకొని ఎంటర్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇవ్వము అని క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి అప్లోడ్ ఫోటో విత్ సిగ్నేచర్. ఇది ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో దీని కింద మనము పేపర్ ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు ఫోటో ఇక్కడ నార్మల్గా ఉంది కదా, ఇక్కడ మనం డౌన్లో సిగ్నేచర్ చేయాలన్నమాట. మన సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ చేసేసి ఇక్కడ దాన్ని ఫోటో తీసుకొని ఇక్కడ ఇచ్చారు కదా డైమెన్షన్, విత్ ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ చూడండి, ఇక్కడ సిగ్నేచర్ అండ్ ఇక్కడ ఫోటో కూడా ఇలా ఉండాలి నీట్గా, ఫేస్ అనేది అండ్ ఇలా బాడీ పార్ట్ కూడా ఈ రేంజ్లో ఫోటో అనేది ఉండాలి, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఏదైతే మనం ఆల్రెడీ ఫోటో క్రియేట్ చేసి పెట్టుకున్నామో అది ఫోటో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ నుంచి చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. అదే చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది విత్ సిగ్నేచర్ షుడ్ బి ఇన్ JPG ఫార్మాట్లోనే మనకి ఉండాలి. అండ్ ఫైల్ సైజ్ కూడా ఎంత ఉండాలంటే 30 KB నుంచి 100 KB వరకు ఫైల్ సైజ్ అనేది ఉండొచ్చు. వన్స్ మీరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని అడుగుతుంది. అంటే మీరు ఏ భాషలో మీరు ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. సో ఇక్కడ 3 లాంగ్వేజెస్ ఇచ్చారు, 1 తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. మీకు సూటబుల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ గ్రే ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఏవైతే మనం రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చామో అవి డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. సో ద బాక్స్ ఇస్ గ్రే కలర్లో ఉంటుంది. సో అది చేంజ్ చేయడానికి ఉండదు.
సో మన నేమ్ ఆల్రెడీ అపియర్ అయిపోతుంది అండ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అండ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్లోనే మనం ఫాదర్ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో జెండర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ దెన్ ఆధార్ నెంబర్ అనేది మనం కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. అండ్ మన కమ్యూనిటీ కూడా మనము రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చిన కమ్యూనిటీ ఇక్కడ ఆల్రెడీ అపియర్ అయిపోతుంది. అండ్ కాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ పుట్టుమచ్చలు ఉంటాయి కదా, సో అవి మన 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఎలాగైతే ఉందో అలా ఎంటర్ చేసేసినా పర్వాలేదు. సో అదే విధంగా ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది 2 ఎంటర్ చేయండి. దాని తర్వాత మనకు కరెంట్కి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. కరెంట్లీ ఏదైతే యూజ్లో ఉందో వేరే నెంబర్ లేదా ఫాదర్ది లేదా మదర్ది లేదా సిబ్లింగ్స్ది ఎవరిదైనా కానీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది ఇక్కడ. అండ్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోతుంది. ఇన్ కేస్ మనము ఒకవేళ వీ డు నాట్ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అయితే కనుక ఏ స్టేట్కి అయితే బిలాంగ్ చేస్తామో అది రిజిస్ట్రేషన్లోనే అడుగుతుంది. సో ఇది కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆంధ్ర అయితే ఆంధ్ర, కర్ణాటక, సో ఇలా స్టేట్ అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఏజ్ కూడా మనకి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. మొబైల్ నెంబర్, రోల్ నెంబర్, 10th క్లాస్ రోల్ నెంబర్ కూడా అండ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. అండ్ దెన్ డిస్ట్రిక్ట్ ఫర్ అపియరెన్స్ ఇన్ ద మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంటంటే డిస్ట్రిక్ట్ ఫర్ అపియరెన్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాయాలనుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ పెట్టండి. హైదరాబాద్ అయితే హైదరాబాద్, వనపర్తి ఇలాగ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా అది. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్లో కూడా మీరు వేరే డిస్ట్రిక్ట్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ టూ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మెన్షన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆర్ యూ లోకల్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారో దానికి లోకల్ అవుతారు కాబట్టి సెలెక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి 7th క్లాస్ ఫస్ట్ నుంచి 7th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఫర్ ఇది ఎవరికంటే ఫర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, టెరిటోరియల్ ఆర్మీ పర్సనల్ అనమాట. అండ్ దెన్ ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నారు. ఇన్ కేస్ హోమ్ గార్డ్ కేటగిరీలో మీకు ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదా నో అయితే నో పెట్టండి. ఇక్కడ ప్రతి డీటెయిల్ కూడా మీరు వెరిఫై చేసుకొని అది ఖచ్చితంగా వ్యాలిడ్ అయితే మాత్రమే అక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ మీ నేమ్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి విలేజ్ ఆర్ టౌన్, సిటీ ఇవ్వండి. అండ్ పిన్ కోడ్ ఆఫ్ యువర్ అడ్రస్ అండ్ డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ యాజ్ కాలనీ, మండల్ ఇవన్నీ కూడా స్టార్ మార్క్ ఉన్న ప్రతిదీ కూడా ఎంటర్ చేయండి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. మళ్ళీ ఇవంతా కూడా చూసుకోండి. అంత నీట్గా క్లారిటీగా అన్ని అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అని అనుకుంటే కనుక మీరు ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మనకి కన్ఫర్మ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏమైతే పోస్ట్కి అప్లై చేసామో ఈ పోస్ట్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ డిస్ప్లే అయిన దాన్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. మీరు పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, సో ఆ క్వాలిఫికేషన్స్ అనేది సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ కూడా మీరు వీటిపైన క్లిక్ చేసే ముందు ప్రతిదీ కూడా చదివి క్లిక్ చేయండి అనమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనకి గెట్ ఓటీపీ అని ఉంది కదా, ఈ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. వన్స్ మనం ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అంటే సేవ్ అయింది, ఇంకా అప్లికేషన్ కంప్లీట్ అవ్వలేదు. అప్లికేషన్ ఏదైతే మనం ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చామో అది సేవ్ అయిందనమాట. అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి ఆధార్తో మన ఫేస్ అథెంటికేషన్ అనేది జరగాలి. సో కంప్లీట్ యువర్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకోమంటుంది. సో మీరు మొబైల్ యాప్లో ఆల్రెడీ ఆధార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ఇక్కడ మనం ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి, వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్. ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా కంప్లీట్గా చదువుకొని, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆధార్ ఇన్స్టాల్ చేసుకోమంటున్నారు. దాని తర్వాత వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయమంటున్నారు. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక క్యూఆర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ స్క్రీన్ పైన మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఈ స్క్రీన్ పైన క్యూఆర్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు మన మొబైల్లో ఉన్న ఆధార్ యాప్తో ఆ క్యూఆర్ అనేది స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసి ఫేస్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఈ క్యూఆర్ అనేది ఇలా డిస్ప్లే అయింది కదా, డిస్ప్లే అయిన తర్వాత ఈ క్యూఆర్ని మన మొబైల్ ఆధార్ యాప్తో స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఫేస్ అథెంటికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ వన్స్ ద మెసేజ్ ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ అంటే మనకి మొబైల్ యాప్లో ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ అని ఈ మెసేజ్ వచ్చే వరకు కూడా దీన్ని క్లిక్ చేయకూడదు. ఈ మెసేజ్ ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ ఈ మెసేజ్ మనకి మొబైల్ యాప్లో ఆధార్ యాప్లో చూపిస్తే కనుక ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట.
సో వన్స్ మనం ఆధార్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యూఆర్ బటన్ ఉంటుంది. క్యూఆర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్, అంటే మాతో ఆధార్ డీటెయిల్స్ షేర్ చేయండి అని ఉంటుంది కదా. కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి పాపప్ అవుతుంది. దానిపైన టిక్ మార్క్ పెట్టిన తర్వాత అప్రూవ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఆ అప్రూవ్ అనే బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వైర్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది. అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలంగాణ పోలీస్తో షేర్ అవుతాయి అని. సో కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ ఈ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఫేస్ అథెంటికేషన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఫేస్ అనేది ప్లీజ్ బ్లింక్ అని ఉంది కదా, ఈ ఫేస్ అనేది మన ఫ్రంట్ కెమెరాతో చూస్తుంది ఆధార్ యాప్. సో ప్లీజ్ బ్లింక్ అంటే ఇలా రెప్పలు అనేవి ఇలా మూసి తెరవాలన్నమాట. సో అలాగా బ్లింక్ చేయాలి కంటిన్యూస్గా. సో అప్పుడు మనకి ఆధార్ అనేది షేర్డ్ సక్సెస్ఫుల్లీ అని ఇది చూపించింది కదా. ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ విత్ తెలంగాణ పోలీస్తో ఆధార్ అనేది వెరిఫై అయిపోయింది. సో ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనము ఇక్కడ వెబ్సైట్లో ఏదైతే మనము ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూషన్లో ఉంది కదా, అప్పుడు ఈ క్యూఆర్ కింద ఈ బటన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ హియర్ అని ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విండోలో ఇదంతా ఫోటో అండ్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఒక్కసారి వెరిఫై చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో అని. కరెక్ట్గా లేకపోతే క్యాన్సిల్ పైన క్లిక్ చేయండి. కరెక్ట్గా ఉంటే కనుక ఓకే పైన క్లిక్ చేయండి. వన్స్ ఓకే మనం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏవైతే మనం పోస్ట్కి మనం అప్లై చేసామో ఎస్ఐ సివిల్ లేదా ఏఎస్ఐ, అలాగే పీసీ సివిల్ ఈక్వాలెంట్, ఈ పీసీ డ్రైవర్, ఇవన్నీ ఏవైతే పోస్టులు మనం అప్లై చేసామో ఆ ట్యాబ్స్ అనేవి ఆ బటన్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట. మనం ఏదైతే అప్లై చేసామో దాన్ని క్లిక్ చేసి ప్రింట్ తీయించుకోవాలి. అంటే జిరాక్స్ తీసుకొని మన దగ్గర రిక్రూట్మెంట్ అయ్యే వరకు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ని మనము మన దగ్గర జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అయిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇన్ కేస్ ఆధార్ వెరిఫికేషన్ అవ్వలేదు అంటే అప్లికేషన్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో మీరు ఇందులో ఫిల్ చేసిన ప్రతి డీటెయిల్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీ దగ్గర ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్, ముఖ్యంగా మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్, ఇవన్నీ కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే త్రూ అవుట్ ద ప్రాసెస్ ఇది మనకి క్యారీ అవుతుంది. సో ఐ హోప్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అప్లై చేసినప్పుడు వెరిఫై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళే ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కనుక మీకు ఏ ఛానల్ అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని నమ్ముతారో సో ఆ ఛానల్ నుంచి తప్పు లేదు. మనము ప్రతి సోర్సెస్ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే మనము ఈ స్టెప్ అనేది స్టార్ట్ చేయండి. సో అప్పుడే మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమెంబర్ యూ కెన్ క్రాక్ ఎస్ఏ ఆర్ పోలీస్ కానిస్టేబుల్. మీరు అనుకున్న ఎగ్జామ్ మీరు క్రాక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.